హైదరాబాద్ శివార్లో నకిలీ నెయ్యి పామాయిల్ తయారీ గుట్టు రట్టు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడుగుదా. రాధాకృష్ణ, ఆ నకిలీ బ్రాండ్స్ ఏంటి, ఈ ముఠా ఎవరసలు? దేవి, కల్తీకి కాదేదు అనర్హం అన్న రీతిలో వంటగదిలో ఉండాల్సిన ప్రతి సరుకు కూడా కల్తీ చేస్తున్నారు. శివారు ప్రాంతాలనే టార్గెట్ చేసుకుంటూ ఈ కల్తీ దందా కొనసాగుతుంది. మనం ఇప్పటికే ఈ నూడిల్స్ చూసాము, అలాగే వంటగదిలో ఉండే మిరియాలు, గసగసాలు ఇలాంటివన్నీ కూడా కల్తీ చోటు చేసుకోవడం, పోలీసులు వాటిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటనలు చోటు చేసుకున్నారు. ఇప్పుడు బడంగ్పేటలో ఏకంగా పామాయిలు, నెయ్యి, డాల్డా ఇవి నకిలీవి తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎల్బీనగర్ ఎస్ఓటి సిబ్బంది రైడ్ చేసి భారీగా నకిలీ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ నరసింహరావు ఉన్నారు. అలాగే దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మహేష్ కూడా ఉన్నాడు. ఈ దందాకు సంబంధించి ఎంతకాలంగా కొనసాగుతుంది, రైడ్స్లో ఎంతవరకు పట్టుబడ్డారు ఒకసారి తెలుసుకోండి. మీరు చూశారు, మనం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఏది తిందామన్నా భయపడాల్సిన పరిస్థితి. ఏంటి సార్, ఎంత కులంగా ఇది కొనసాగుతుంది? మీరు రైడ్లో ఎంతవరకు వీటిని పట్టుకున్నారు? ఈరోజు ఈ యొక్క నాదర్గూల్ ఏరియాలో కల్తీ నెయ్యి తయారవుతుందన్న ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి ఎల్పీ నగర్ సైబరాబాద్ పోలీసులు ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇతను మహేష్ అని 25 సంవత్సరాల ఇతను కరీంనగర్ వాస్తవ్యుడు. గత 6 నెలల నుంచి ఇక్కడ కృష్ణ మరియు దుర్గా, లక్ష్మి అని చాలా ఫేమస్ గీ బ్రాండ్స్, వీటిని బ్రాండ్ చేస్తూ డాల్డా, పామోలివ్ ఆయిల్ని కలిపి ఈ యొక్క యూనిట్ పెట్టడం జరిగింది. అవన్నీ యూజ్ చేసి ఈ యొక్క బ్రాండ్స్ పేరు మీద ఇతను గత 6 నెలల నుంచి కల్తీ నెయ్యి తయారు చేస్తూ ఇక్కడ లోకల్గా దిల్షుక్ నగర్, మలక్పేట్ మార్కెట్ ఈ ఏరియాస్లో సప్లై చేస్తున్నాడు. సో ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకొని ఇక్కడ దాదాపు 2000 కిలోల పామాయిలు మరియు తయారు చేసిన 230 కిలోల గీ మరియు 30 కార్టూన్లు, అంటే ఒక్కొక్క కార్టూన్లో 10 కిలోలు ఉంటుంది. ఆ కార్టూన్లో డిఫరెంట్ వెయిట్స్ గల శాచెట్స్ తయారు చేసినవి ఇవి, ఇంకా ఒక 36 కిలోల డాల్డా, ఇంకా దాదాపు ఈ యొక్క మెటీరియలే 5 లక్షల వర్త్ ఆఫ్ మెటీరియల్ ప్లస్ మిషనరీ కూడా ఒక దాదాపు 5 లక్షల వర్త్ ఆఫ్ మిషనరీ అంతా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసుని తదుపరి విచారణ నిమిత్తము మీర్పేట్ పోలీసుల ద్వారా కన్సర్న్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అతను తదుపరి విచారణ చేపట్టి మరి దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఇంకా సప్లై చేస్తున్నారు అన్న కోణాలలో కూడా దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు ఈ దుర్గా నెయ్యి ఇవన్నీ కూడా చాలా బ్రాండెడ్కి సంబంధించింది. ఇతను చూస్తే 25 ఏళ్ళ యువకుని లెక్క ఉన్నాడు. అంటే ఇతను ఒక్కడే ఇదంతా చేసి వ్యాపారం చేస్తున్నాడు అని అనుకోవచ్చా, లేకపోతే వెనకాల ఎవరైనా పెద్ద ముఠా ఉండొచ్చా? అది కొద్దిగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కన్సర్న్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది. ఇతను స్వయానా చేస్తున్నాడా లేకుంటే ఇతని వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అన్నది, ఇవన్నీ విషయాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఈ దుర్గా నెయ్యి అన్నది కొద్దిగా ఫేమస్ బ్రాండే, మరి వాళ్ళని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళకు ఈ యొక్క విషయం నాలెడ్జ్ ఉన్నదా లేదా అన్న విషయం కూడా వెరిఫై చేయాలి. మరి వాళ్ళు కూడా లేకుంటే వాళ్ళే ఇది చేయిస్తున్నారు అన్న విషయాన్ని కూడా, ఇవన్నీ విషయాలు దర్యాప్తులో తేలుతాయి. మీరు 6 నెలలుగా చేస్తున్నారు, పోలీసులు పట్టుకుంటారు, మీరు కల్తీ చేస్తున్నారు, మీకు అలాంటి భయం ఏం లేదా? ఎంత ధైర్యంగా ఏ విధంగా చేయగలిగారు? చూస్తే చదువుకున్నట్లుగా ఉన్నారు. ఏం చదువుకున్నావు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? బీటెక్ చదువు. ఎక్కడి నుండి వచ్చావు? కరీంనగర్. ఒక్కనివే చూస్తున్నావు? ఎక్కడెక్కడికి తయారు చేసిన వాటిని పంపిస్తారు? లోకల్ హైదరాబాద్, మలక్పేట్, దిల్షుక్ నగర్ ఇక్కడ పంపిస్తాం, లోకల్ షాప్స్. 10 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే ఎక్కడి నుండి వచ్చా నీకు? నువ్వు సంపాదించుకోగలిగావా, లేకపోతే ఎక్కడి నుండి తీసుకొచ్చావు ఈ డబ్బు అంతా? బయట అప్పు తెచ్చుకున్నాం సార్. కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండే, మిగతా అప్పు తెచ్చుకున్నాం. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, మీరు చూస్తున్నారు సార్. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? తినే వస్తువులు అన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. ఇప్పుడు మీ ముందరనే 2000 కిలోల పామాయిల్ పట్టుకున్నారు, నెయ్యి పట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. మా పిల్లలైనా ఎవరైనా ఈ కల్తీని తిని ఆరోగ్యాలు వాళ్ళకి చెడిపోతాయి. దీనిపైన పోలీసులు సార్ ఎవరైనా కానీ కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం మీర్పేట్ పోలీసులకు నిందితుని అప్పగిస్తున్నారు. మరి తదుపరి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఒకసారి మనం లోపల తయారు చేసే విధానం ఒకసారి చూస్తే చాలా మొత్తం అంటే మిషనరీ మనకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా మనం చూస్తున్న ఇవన్నీ కూడా కృష్ణ గీ పేరుతోటి తయారవుతున్నాయి. మరికొన్ని కూడా ఉన్నాయి దుర్గా నెయ్యికి సంబంధించి. అంటే ఇవన్నీ కూడా బయట చాలా ఫేమస్ పేరుగాంచిన
బ్రాండ్లు వీటిని నకిలీవి తయారు చేస్తున్నారు. వీళ్ళంతా ముడి సరుకు సుమారు 5 లక్షల రూపాయల ముడి సరుకే ఇక్కడ దొరికిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం చూస్తున్న ఈ మిషనరీలోనే ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ కలిపి దీంట్లోంచి బయటికి వాటిని తీసి ప్యాకెట్ల రూపంలో ధరిస్తారు. ప్రస్తుతం మనం లోపల మిషనరీని కూడా చూడొచ్చు. లోపల మిషనరీ ఏ విధంగా తయారు చేస్తారంటే లోపల ఈ బ్లాక్ కలర్ డబ్బాలోకి మొత్తం ప్రొడక్ట్ అంతా వస్తుంది. దాని ద్వారా పైపు నుండి మిషనరీ లోపలికి పంపించి ఈ ప్యాకెట్ల రూపంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాకెట్లన్నీ కూడా వ్యాపారస్తులకు అమ్ముతారు. వీళ్ళంతా బయట చిన్న చిన్న కిరాణా షాపులోకి అమ్మడం, వాటిని జనాలు తిండు అనారోగ్యాలకు పాలవుతున్న పరిస్థితి ఉంది. ఈ మిషనరీ ద్వారానే ఈ మొత్తం ప్యాకెట్ అంతా వస్తుంది బయటికి. ఇప్పుడు మనం చూడవచ్చు ఇది ఎంత భయంకరంగా ఉందో. ఇది పామాయిల్. ఇది పైపు ద్వారా, అంటే దీన్ని చూస్తేనే అసలు చాలా భయంకరంగా ఉంది. తింటే ఏమవుతుంది అనేది మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా ఇక్కడ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఈ దందా గత 6 నెలలుగా కొనసాగిస్తున్నాడు. అయితే ఇతను ఒక్కడే ఏ విధంగా తయారు చేయగలుగుతున్నాడు అనేది మనం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇది నెయ్యికి సంబంధించింది. ఈ నెయ్యిని ప్యాకెట్లలోకి ఆ మిషనరీ ద్వారా ప్యాకెట్లలోకి సరఫరా చేసి ఆ తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఈ కాటన్ డబ్బాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాటన్ డబ్బాలన్నీ కూడా ఫిలప్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు లేదా ఎల్లుండి మార్కెట్లోకి వెళ్లాల్సి ఉన్నాయి. ఇలాంటి డబ్బాలు సుమారుగా 100 కాటన్లకు పైగా కూడా ఉన్నాయి. ఈ కాటన్లన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. ఈ చిన్న ప్యాకెట్లు, ఈ దుర్గా నెయ్యికి సంబంధించిన చిన్న ప్యాకెట్లన్నీ కూడా ఈ మిషనరీ ద్వారా బయటికి వస్తుంటాయి. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్న వీటికి సంబంధించి SOT సిబ్బంది సమాచారం అందుకొని ఇవాళ రైడ్ చేశారు. ఇందులో మొత్తం 2000 కిలోల పామాయిల్తో పాటు 350 కిలోల నెయ్యి, అలాగే 36 కిలోల డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. మహేష్ అనే నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. 10 లక్షల రూపాయలు, అంటే అతను చదువుకున్నది కూడా బీటెక్ చదువుకున్నాడు. బీటెక్ చదువుకొని ఈ విధంగా 10 లక్షల రూపాయలు పెట్టుబడి తానే పెట్టాను, అప్పు తీసుకొని వచ్చి పెట్టానని అతను చెప్తున్నాడు. మరి దీని వెనకాల ఎవరున్నారు? ఈ డాల్డా నెయ్యి ప్యాకెట్లకు సంబంధించిన కంపెనీలు చూస్తే పేరుగాంచిన కంపెనీలు ఉన్నాయి. మరి వీటిని ఎక్కడెక్కడికి ఇతను సరఫరా చేస్తున్నాడు అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. దేవి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.